తాగబోతు నా బట్ట నీకు గాన్ రావట్లేదా కళ్ళు? తాగబోతు నా బట్ట నీకు గాన్ రావట్లేదా కళ్ళు? అసలుకి ఏంటి నువ్వు? డొక్కు గిక్కు అనుకుంటా ఏంటి? డొక్కు గిక్కు అనుకుంటా ఏంటి? నా కాలు పంచర్ అయిపోయింది. మొగుణ్ణి తాగబోతు నా బట్ట నీకు గాన్ రావట్లేదా కళ్ళు? నా పోయి సావడానికి నా స్కూటీనే దొరికిందా? నువ్వు తప్పు చేసా నాకే రివర్స్ మాట్లాడుతున్నావు. నా స్కూటీనే దొరికిందా నీకు? డొక్కు గిక్కు అనొద్దు. తాగుబోతుడు నువ్వు. ఇటు పక్కకు ఇదంతా దారి కాదా నీది? పటానికి రాదు స్కూటీ, మంచి స్కూటీ అది. ఏంటంటే ఏమన్నా డొక్కు స్కూటీ పట్టుకొని డొక్కేది ఎట్ట నడుస్తుంది? బానే నడుస్తుంది. మాకేం నడుస్తుంది స్కూటీ అంటారా దీనేమన్నా? అసలు నువ్వు సావడానికి నా స్కూటీనే దొరికిందండి. నాకు అర్థం కావట్లేదు. అంటే నువ్వు సావడానికి ఇంకేకి లేదు దొరకలేదా నీకు? నువ్వేందమ్మా మళ్ళీ నువ్వే తప్పు చేసి మళ్ళీ నా మీద రివర్స్ అవుతున్నావు. నీ మీద ఎవరు తప్పు చేస్తారయ్యా? నువ్వు పాటి నేను పోతున్నా నన్ను వచ్చి గుద్ది నువ్వు మళ్ళీ నువ్వు నా మీద రివర్స్ అవుతున్నావు. ఏదో నేనే రివర్స్ అవ్వట్లేదు, నువ్వే నా పైన రివర్స్ అవుతున్నావు. ఇంత దారి పెట్టుకొని నీకు ఈ దారి నచ్చిందా? ఇటు పక్కే రావాలా? అసలుకి ఏంటి నువ్వు? డొక్కు గిక్కు అనుకుంటా ఏంటి? డొక్కు గిక్కు అనుకుంటా ఏంటి? ఏంది నేను అబ్బాయి అనే రెస్పెక్ట్ తోటే మాట్లాడుతున్నా. ఎవరి మీద కేసు వేయాలనుకుంటున్నావు? పాత స్కూటీ తీసుకొచ్చి చంపుతాయి అందరినీ. ఎవరు నీది? పాత స్కూటీనా లేకపోతే కొత్తగా ఉంది చూడు, ఒక పాటలో తిరిగేమన్నా అంటే డొక్కైతే నా స్కూటీ కింద చచ్చిపోతావా నువ్వు? నువ్వు గుద్దనికి నేనే దొరికినా నీకు? మళ్ళా చదువుతున్నావు చూడు బిడ్డ, మళ్ళా చదువుతున్నావు చూడు బిడ్డ. నేను అంతే నీలాగేం కాదు, అంత మంచోనేం కాదు చూడనాకట్లో అంతేగాని. అంతే నీలాగేం కాదు, అంత మంచోనేం కాదు చూడనాకట్లో అంతేగాని. అదే ఇప్పో ఇక్కడ నుంచి వెళ్ళిపో. నువ్వు ఎక్కడికి వెళ్తా? గుద్దిపోదు. ఏంది ఏడు దెబ్బలు తాకినాయి నీకు? కాలు చూడు ప్యాచర్ అయింది నాకు. ఏది కోసి చూపించు, ఏది కోసి చూపించు. కోచ్ చూపిస్తారా? ప్యాచర్ ప్యాంట్ తీసి చూపించు. ఎవరన్నా నలుగురు పిలుస్తా నేను. ఇదో ఈడ దెబ్బ తాకింది చూడు, దెబ్బ ఆడ తగిలింది అసలుకి. యాక్చువల్ గా దెబ్బ తాకి ఈడ నొప్పి వస్తుంది అసలు. యాక్చువల్ గా దెబ్బ తాకి ఈడ నొప్పి వస్తుంది అసలు. బ్లాక్మెయిల్ ఎందుకు చేస్తున్నావు నువ్వు? నాకు అర్థం కావట్లేదు. కావాలని ఇలా 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 యారంగా నడవడానికి దేవని అత్తారు ఇల్లు అనుకుంటున్నావా? లేకున్నా పాత స్కూటీ తీసుకొచ్చి గుద్దిదానికి బ్రేకులు లేవు, ఏం లేవు స్కూటీకి. నా స్కూటీకి బ్రేకులు లేవని నీకెట్ట తెలుసు? ఇది బ్రేకులు ఏమన్నా బ్రేకులు దానికి? నా స్కూటీ నా ఇష్టం, నా బ్రేకులు నా ఇష్టం. నువ్వెందుకు దమ్ము చేస్తున్నావు? నువ్వు వచ్చి మమ్మల్ని చేసి నన్ను దమ్మంటున్నావు. అసలుకి మీద మీదకి రాకు. ఎందుకు మీద మీదకి వచ్చినవంటే మాత్రం మంచి పిల్లని కాదు నేనైతే. ఏదైనా చేస్తా నేను. అవకలివో తాగబోతాడా? పొద్దున్న నా స్కూటీ దొరికిందా నీకు? మస్తు చూసాం పోమా మీలాంటి రోడ్డు మీద. ఏం చూసినావు? ఇట్రా నువ్వు మస్తు చూసినవు అంటే ఎంతమంది బ్లాక్ నువ్వు డబ్బుల కోసం నా స్కూటీ కింద పడ్డావు. అసలు నా స్కూటీకి డామేజ్ అయిపోయింది ఆడ. అది స్కూటీ అంటారా? దానికి పాటలే లేవు, దాన్ని తీసుకొచ్చి నా స్కూటీ డామేజ్ అయిపోయింది. దాని కింద పడ రాదు, దాని కింద పడు. నా స్కూటీలో దొరికింది. బండి కంటే బండి అంటారా? దాన్ని బండిలాగా ఉంది అదేమన్నా. దాన్ని దీన్ని అనొద్దు. అది నా గుండికాయ, గుండికాయ, గుండికాయ. ఏంది ఏంది చెప్పు, ఏంది చెప్పు. నువ్వు వస్తున్నావు మీద మీదకి రాసిపెట్టి లేకుండా బ్లాక్ మెయిల్ చేస్తున్నావు నువ్వు నన్ను. నేను చేయట్లేదు, నువ్వే నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నావు. నేను నిన్ను బ్లాక్ మెయిల్ చేస్తానయ్యా? నువ్వు నా అయ్య చుట్టానువా, మా అమ్మ చుట్టానువా, మా తాత చుట్టానువా, మా జేజ చుట్టానువా? ఆపో. నువ్వు మా అమ్మ చుట్టానువా, మా జేజ చుట్టానువా, మా జేజమ్మ చుట్టానువా? చెప్పు. మా తాతలు చుట్టానువా, మా ముత్త చుట్టాలువా? ఎవరు చుట్టాలని చెప్పి నేను బ్లాక్ మెయిల్ చేస్తాను చెప్పు. లేకపోతే నా లవరవా, నా లవర్ వాళ్ళ ఫ్రెండ్వా, నా కజిన్వా, ఎవరు అని బ్లాక్ మెయిల్ చేస్తాను? వాట్ ఇట్ ఇస్?
తాగుబోతోళ్ళందరూ వచ్చి నా స్కూటీ అది ఇది అని చెప్పి మాట్లాడి దిమాగ్ ఖరాబ్ అయ్యేటట్టు మాట్లాడతారు ఒక్కొక్కరు. తప్పు నీది పెట్టుకోవాలి నన్ను అంటావు. తప్పు నీదయ్యా, నీదమ్మా తప్పు. అసలు నడిసేవాడివి ఇటు పక్కకి ఇటు పక్కకి వెళ్ళి ఇటు పక్కకి వెళ్ళి ఇటు పక్కకి వెళ్ళి రోడ్డు ఉంది కదా అని చెప్పేసి గమ్మనుండు స్వామి. ఎవరైనా చూస్తే నువ్వు చూస్తారు నిన్ను. ఏంది నువ్వు చూసేది? నాలాంటి వాళ్ళని చూసినా అంటే ఎంతమంది అమ్మాయిలు ఏంది ఫ్యాషన్ అయిపోయింది. మరి యాడ మరి పైనుంచి దిగి వచ్చిన దేవుడు నువ్వు ఫ్యాషన్ షో పెట్టుకొని అదే హాఫ్ సారీ కట్టుకొని నగలాన్ని దిగేసుకొని నిన్ను కుదరడానికి ఇలా వచ్చినా మరి ఇక్కడే బాగుంటుంది నీకు. అట్లా వెళ్ళిపోవచ్చు కదా, రూట్ లేదు అక్కడ. నువ్వే అటు పోవచ్చు కదా, చూసుకోవాలి కదా. ఒక మాట చెప్తా విను, నువ్వు వచ్చేటప్పుడు ఇటు పైకి వెళ్ళి చూసుకుంటూ రావాలి కానీ ఇటు కిందికి వెళ్ళి చూసుకుని వస్తే ఏంది దానికి అర్థం? చూసుకుంటూ కింద అంటే కింద రోడ్డు ఏమైనా ఏబిసిడీలు రాసి పెట్టినారా? నువ్వు చదువుకుంటారా? తెలుసా నీకు ఇంతకు? ఇట్లా పట్టుకొని వచ్చి ఇట్లా గుద్దేసడం కామన్. అది చాలా మీకు డబ్బులు కావాలంటే చెప్పు, అంతేగాని బ్లాక్ మెయిల్ అయితే చెయ్యకండి. ఈ పద్ధతి కాదు. మళ్ళా చెప్తున్నా, నువ్వు డబ్బులకి ఆశపడి కింద పడిపోయి బ్లాక్ మెయిల్ చేసే రకాన్ని అనిపిస్తుంది నాకు. నువ్వు గుద్ది నన్ను బ్లాక్ మెయిల్ చేద్దామని చూస్తున్నావు. నువ్వు చేస్తున్నావు ఇప్పుడు బదలాం, నన్ను చేస్తున్నావు నువ్వు. బరాబర్ చెప్తున్నా, బరాబర్ చెప్తున్నా. తెలంగాణలో పుట్టినా నేను. బయటకు అడుగుదామా ఇప్పుడు? ఏంది తప్పని అడుగుదామా? రాండి, ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, చెక్ చేసుకోమని చెప్పు. తీసుకురాపో, ఎవరిని తీసుకొస్తావు తీసుకురాపో, పోయి తీసుకొని రాపో. చూద్దాం. ఇట్లా చిటికేసిన అనుకో బిడ్డ, నేను తోడగొట్టాల్సి వస్తుంది. నా చెయ్యంత లేదు, అది తోడంటారా ఎవరైనా? పోయా స్వామి, పెద్ద మాట అన్నాడు సార్. ఆడు యాడ చూసినా పంచాయతీ. డబ్బులు కట్టిపో, ఇదంతా ఇరిగిపోయింది. నువ్వు నాకు డబ్బులు కట్టాలి, నాకు కాలు ఇరిగిందని చెప్పినా నీకు. ప్యాంట్ ఇప్పు చూపించు, ఇప్పుడే కడతా నీకు డబ్బులు. ప్యాంట్ ఇప్పు చూపించు, ఇప్పుడే కడతా నీకు డబ్బులు. ఇప్పు. కాలు దెబ్బ తాగిందని చెప్పినా మళ్ళా. కాలుకి దెబ్బ తాగితే నాకు చూపించు. అవును చూడరా, డబ్బులు కట్టాల్సి వస్తుంది అని చెప్పని కాలు ఇరిగిపోయింది, నడుములు ఇరిగిపోయినాయి. నడవనికి రావట్లేదు అసలు. చూడరా అసలు. ఓ రామా, డబ్బులు అడిగినా అని చెప్పి డ్రామాలు చేస్తున్నావు. కాలు పైన పోయింది ఇప్పుడు. నీటి ముంగల్ టైరు. నా టైర్ నీ కాలు మీదకి పోతే నువ్వు ఇటు అయ్యారంగా నడుచుకుంటూ వచ్చి మాట్లాడుతున్నావు. చూడు అసలు నొప్పులు నాకు. అబద్ధాలు ఆడొద్దు. ఇప్పటిదాకా ఇక్కడ నుంచి అక్కడ దాకా ఇటు ఇటు పోయి ఇప్పుడు డబ్బులు అడగంగానే నా కాలు పంచర్ అయిపోయింది. ఇంకో సిలుకు కానీ మొగుడిని అని మాట్లాడమాక. నువ్వు ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు బిడ్డ. నువ్వు మామూలుగా ఉండాలి. అదిగో ఇక్కడ ఉన్న తెల్లంటికలు కూడా పిక్కోలేరు. మా వాళ్ళకి ఎండేదా నేను ఇందాక నుంచి అంటున్నావు. అదిగో ఇక్కడ ఉన్న తెల్లంటికలు కూడా పిక్కోలేరు. మా వాళ్ళకి ఎండేదా నేను ఇందాక నుంచి అంటున్నావు. స్వామి, ఈయన నా చచ్చిపోవడానికి నా స్కూటీ మీద పడ్డారయ్యా, కాపాడండి అయ్యా మీరు. ఎవరో చెప్పండి చూద్దాం. ఏంది అంత నడుపుకుంటున్నావు? నేనేమో అడగట్లే, తప్పు నీదా చూద్దాం. అట్లా నీది తప్పు కాబట్టి ఇంతసేపు నిలబడుకున్నావు. డబ్బులు కట్టు ఫస్ట్. డబ్బులు ది. నువ్వే డబ్బులు ది. షర్ట్ తీసుకెళ్ళిపోమంటావా? డబ్బులు ది ఫస్ట్. నా కాల్ ప్యాచర్ అయిపోయింది. ఏంది నీ కాలు? అదే ప్యాంట్ ఇప్పు చూపించమని ఇందాక చెప్పిన. కాలు ప్యాచర్ అయిందండి. కాలు కింద బొంగుల కాలు పోతే పోయిందిలే కావాలి. బొంగుల కాలు పోతే పోయిందిలే కావాలి. అది బొంగుల కాలు. అదొక కాలు, దానికి ఒక ప్యాచరు, పెద్ద పెద్ద విఐపి అయిపోయి కాలు మీద. ఇప్పుడు నువ్వు నడిచి ఏం ప్రయోజనం? కాలు లేకపోతే నడవలేము మనం. అసలు యాక్చువల్ నడవాలంటే కాలు ఉండాలి. కావాలంటే ఒక డబ్బా కాలు తీసుకొచ్చి అతికిత్తా. డబ్బా కాలు దెబ్బ ఎక్కడ తగిలిందో నాకు చూపించు. అరే ఇంత మంచిగా అనిపిస్తుంది నీకు. ఏంది అది దెబ్బ అంటారు ఎవరైనా? దెబ్బ యాడ కాలంలో దూకి యాడ రాసుకుపోయి ఆ దెబ్బ తగిలింది. టైర్ పోయింది చూడలేదా నువ్వు? టైర్ పోయింది చూడలేదా నువ్వు? కాలు నాకు డబ్బులు కట్టాల్సి వస్తుంది అని చెప్పేసి నువ్వు కథలు అల్లుతున్నావు. నువ్వు ఫస్ట్ నేనా? వాసన వస్తుంది. నేను తీస్తా నీ కాలు. నీ కాసులో నీ ఫోన్ లో ఫోటో తీసుకుంటా. నేను హలో గురుగారు, హాస్పిటల్
అపోలో హాస్పిటల్ ఆయమ్మడేని నేను అపోలో హాస్పిటల్ ఆయమ్మడేని నేను ఇంజనీర్ ఆఫీసర్ అని చెప్పి ఫోన్ తీసుకొని పోవడం చాలా చూసాం మేము. నేను ఫోన్ నీ ఫోన్ ఎవరికి కావాలయ్యా నాకు అర్థం ఫోన్ కావట్లా. బాగుంటుంది నీకు. నేను ఫోటో తీసుకుంటా నీ కాలుకి ఎక్కడ దెబ్బ లేదా ఫోన్ నేను తీసుకున్నా నా ఫోన్ తోనే తీసుకున్నా నీ ప్యాంట్ ఇప్పు చూపించాలి కదా కనిపిస్తుంది కదా ఇటు తీయొచ్చు కదా. ఈడ ఆడ కనిపిస్తుంది నీకు ఆ కాలు ఇరిగిపోయింది అన్నావు కదా. కాలు లోపల ఇరిగింది అనేది బయటకు కనిపించదు. అదేనయ్యా నువ్వు ప్యాంట్ ఇప్పి నువ్వు చూపిస్తే మేము ఫోటో తీసుకొని ప్యాంట్ ఎందుకమ్మా ఇగోడు ఉంది చూసారా మా డాక్టర్లకు పంపించుకుంటాము. డాక్టర్ అన్నావు కదా మరి నేను డాక్టర్ అన్నప్పుడు హలో నేను డాక్టర్ నాకంటే సీనియర్ డాక్టర్ ఉంటాడు. ఇంకా మా చాలా వేషాలు బాగున్నాయి మీ దగ్గర. నీ కాడ వేషాలు ఉన్నాయి. మర్యాదగా మాట్లాడితే మర్యాదగా మర్యాద ఇచ్చి మాట్లాడతా లేకపోతే ఏం చేస్తున్నావు నువ్వు? నువ్వేం చేస్తావు? బొమ్మ గీ అంటది కొట్టినంటే బిడ్డ ఏవా అమ్మాయి నువ్వు కుట్టినా లేకపోతే ఏం చేస్తావు? లేకపోతే మా గల్లీలో ఫోన్ చేస్తే అంత వేసేస్తా ఒక్కసారికి. ఏదో ఒకసారి ఫోన్ చేయి మీ గల్లీలోకి ఎవరో చెయ్యి. మామూలు మా బ్యాచ్ అదే తీసుకురా నీ బ్యాచ్ అంతా తీసుకొచ్చి అమ్మాయి కోసం మా బ్యాచ్ నాకు ఇష్టం లేదు అసలు. అబ్బా 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 బాబా అబ్బా డ్రామాలు తెంకుంటే ఇటు అమ్మాయిలు బ్లాక్ మెయిల్ చేసి స్కూటీల మీద మాట్లాడు. నువ్వు చక్కగా మాట్లాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చక్కగా మాట్లాడు. నువ్వు చక్కగా మాట్లాడు. నువ్వు నేర్చుకోవయ్యా. నేర్చుకున్న తర్వాత చెప్పు. కింద నుంచి చూస్తున్నాను కాదు పైనుంచి చూసుకుంటారా. అవును మరి నీకు ఇక్కడ ఏం పని ఉంటది? అటు వెళ్ళాలి కానీ నేను ఇటు నుంచే వస్తా. నువ్వేం చేస్తున్నావు చెప్పు. ఇప్పుడు దాని కింద పడాలని నువ్వు అనుకుంటున్నావా? అవును పడతా. ఏమైతే పడు పడు ఆకు ఈయన పడతాడంట. ఆయన ఒకడు తలకు మాసినోడు ఏం తెలియదు ఆయనకి. సావరాదు పోయి దాని కింద. అవును తాగి నడపలే బండి తాగి నడిపితే అట్లే ఉంటది. అరే తాగబోతాడు నువ్వు. అవును ఇప్పుడు ఆ బండి కింద నువ్వు నేను కాదు వచ్చి గుద్దలేదు. నేను కాదు నువ్వే. ఇప్పుడు ఒక స్కూటీ వస్తుంది కదా దాని కింద పడు. నా స్కూటీ తాగి నడపలేదు కాబట్టి మంచిగా పోతున్నావు. ఇట్లా ఊపు కూడా వచ్చి పడ్డా కింద. నీలాగే ఇట్ట వెయ్యారంగా నడిచే వాళ్ళంటే నడవలే నేను కరెక్ట్ నడిచిన. నువ్వే ఆడపిల్ల అసలు మగాడవేనా? ఆడపిల్ల నడుము తిప్పినట్టు నడుము తిప్పుతున్నావు. నువ్వు ఏడ దొరికినావు స్వామి పొద్దునే సంతలో. ఏంటి పైసలు తీసిపో ఫస్ట్. ఏంది పైసలు? అంటే తప్పించుకుందాం చూస్తున్నావా? ఏది ప్యాంట్ ఇప్పిస్తా. చాలా చూసినావు. హలో ముందు దెబ్బ చూపించు. ఫస్ట్ డబ్బుల్ది. అదే ఫస్ట్ దెబ్బ కదమ్మా నీకు. ఏది ఎక్కడ ఎవరికైనా కనిపిస్తుందా? పిలుసుకురాపో ఎవరినో పిలుసుకురాపో. నువ్వు పిలుసుకురాపో. నేనా నేను పిలవాలా? నేను పిలవను. పిలవపోతే వెళ్ళిపో. డబ్బులు కట్టిపో. బండి బండి ఎందుకు ముట్టుకున్నావు? బండి ఎందుకు ముట్టుకున్నట్టు? బండి ఎందుకు ముట్టుకున్నావు? బండి ఎందుకు ముట్టుకున్నట్టు? బండి తలాలి ఫస్ట్ పైసలు. అసలు నీ దెబ్బ ఎక్కడ ఉంది చూపి. ఇది దెబ్బ అనవసరం. సరే ప్యాంట్ ఇప్పైతే ప్యాంట్ ఇప్పేసి ప్యాంట్ ఇప్పేసేది దెబ్బలు చూపించు. నువ్వు ఏది చూపించు. ఫస్ట్ డబ్బులు కట్టి తాళం తీసుకోపో. లేకపోతే తీసుకెళ్లిపోతావు. అది నాది కూడా కాదు కానిస్టేబుల్ తీసుకెళ్ళి ఏమన్నా చేసుకో. ఏమన్నా చేసుకోపో.